స్పాట్ దోపిడీకి స్కెచ్. ప్రీపెయిడ్ మీటర్లు బిగించేందుకు కాంగ్రెస్ సర్కార్ రంగం సిద్ధం. నెల రోజులకు ముందే రీఛార్జ్. వినియోగం దాటితే కరెంటు కట్టట. రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో షాక్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందట. స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లు బిగించేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసింది. విద్యుత్ నియంత్రణ మండలి నుంచి అనుమతి రాగానే ఈ మీటర్లను బిగించనున్నారట. మొత్తంగా స్మార్ట్ మీటర్ల పేరిట భారీ దోపిడీకి సర్కార్ స్కెచ్ వేసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విధానంలో మొబైల్ రీఛార్జ్ తరహాలో విద్యుత్ వినియోగదారులు ముందే రీఛార్జ్ చేసుకోవాలి. నెల రోజుల ముందే వినియోగదారుని ముందస్తు బిల్లు చెల్లించాలి. ఆ తర్వాత నెల రోజులు వినియోగించిన విద్యుత్తును బిల్లు జారీ అవుతుందట. ఆ బిల్లు జారీ అయిన తేదీ నుంచి 16 రోజుల్లోపు ఆ మొత్తాన్ని నగదు చెల్లించాల్సినటువంటి ఆ పరిస్థితులు ఉంటాయి. యూపీలో స్మార్ట్ చిచ్చు. స్మార్ట్ మీటర్లపై యూపీ ప్రజల ఆగ్రహం అట. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందనే ఆవేదన. మీటర్లు తొలగించాలంటూ ఉద్యమం. ఛార్జీల్లో లోపాలున్నాయంటూ రెగ్యులేటర్. ఇప్పుడు అయితే కరెంట్ బిల్లు చాలా మంది కూడా వచ్చి మనం డైరెక్ట్గా పే చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. డైరెక్ట్గా వాళ్ళ యొక్క గ్రామ పంచాయతీలోకి వచ్చి లేకపోతే ఇళ్లలోకి వచ్చి కరెంట్ బిల్లు ఇచ్చిపోతే గ్రామ పంచాయతీ దగ్గరికి వెళ్ళి కట్టడం, లేకపోతే కొందరు ఫోన్లలో కట్టేసుకునే పరిస్థితులు ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం తీసుకొస్తుందంటే అంటే మీటర్ లాంటివి తీసుకొస్తుందంట. ఆ మీటర్ తీసుకొచ్చి ఆ మీటర్లో డైరెక్ట్గా రీఛార్జ్ చేసుకోవచ్చు. మనం అంటే ఫోన్లలో ఏ విధంగా రీఛార్జ్ చేసుకుంటామో, ఆ డిష్కి సంబంధించి టీవీలు ఏ విధంగా రీఛార్జ్ చేసుకుంటామో అదేవిధంగా రీఛార్జ్ చేసుకొని ఆ రీఛార్జ్ కూడా ఏంటి అంటే ఆ ప్లాన్ అయిపోయిన తర్వాత కాదు, ముందుగానే రీఛార్జ్ చేసుకోవాలి. ఒక నెల సరిపడా రీఛార్జ్ చేసుకొని ఆ సరిపడా మాత్రమే వినియోగించుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. వినియోగించుకున్న తర్వాత మళ్ళీ నెల ఎంతనైతే ఈ నెల మీరు వాడారో ఆ నెలకు సంబంధించి ఎంత కరెంటు బిల్లు ఉండాలి అని చెప్పేసి ఆ విధంగా ప్రభుత్వమే నిర్ణయించి మీరు వాడిన దాన్ని బట్టి అదే విధంగా అక్కడ కేటాయిస్తారట. కేటాయించిన దాన్ని మళ్ళీ మీరు కట్టాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పేసి కూడా ఇక్కడ తెలుస్తుంది. అదేవిధంగా దీనివల్ల ఏదైతే ఈ కరెంటు మీటర్ల వల్ల ఈ రీఛార్జ్ చేసుకునేటువంటి ఆప్షన్ ఉండడం వల్ల కూడా చాలా మందికి ఎక్కువగా కరెంటు బిల్లు వస్తూ ఉన్నాయి. ఒకప్పుడు 200 వచ్చే బిల్లు ఇప్పుడు 500-600 లాగా వస్తూ ఉంది అని చెప్పేసి కూడా యూపీలో ఉత్తరప్రదేశ్లో దీనికి సంబంధించి ఈ స్మార్ట్ ఏదైతే స్మార్ట్ సంబంధించినటువంటి మీటర్లను తీసుకొస్తే అక్కడ ఉన్న కుటుంబ సభ్యులంతా కూడా రోడ్లపైకి ఎక్కి నిరసనలు చేస్తూ ఉన్నారట. ఇప్పటికే మేము ఈ స్మార్ట్ మీటర్లు రాకముందు మంచిగానే ఉంటుండే, కానీ స్మార్ట్ మీటర్లు వచ్చిన తర్వాత చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. కరెంటు బిల్లు ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నాయి. స్మార్ట్ మీటర్లు తీసేయాలంటూ కూడా అక్కడ ఉద్యమం చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ తెలంగాణలో మాత్రం ఈ మీటర్లు పెడతామంటూ కూడా ప్రభుత్వం చెప్తా ఉందని చెప్పేసి కూడా అక్కడ మాట్లాడుతుంది. అదేవిధంగా కేసీఆర్ 10 ఏళ్ల పాటు వ్యతిరేకించిన కరెంటు బిల్ స్మార్ట్ మీటర్లను నెత్తికెక్కుతున్నది కాంగ్రెస్ సర్కార్. వినియోగదారులకు స్మార్ట్ మీటర్లతో షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ వ్యవహారంలో భారీ దోపిడీకి స్కెచ్ వేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రీపెయిడ్ మీటర్లతో ప్రజల జేబుకు చిల్లులు తప్పని విద్యుత్ రంగానికి నిపుణులు హెచ్చరిస్తున్నట. ఒకప్పుడు కేసీఆర్ ఈ 10 ఏళ్ల పాలనలో ఈ మీటర్లు ఏదైతే పెయిడ్ మీటర్లను పెట్టడానికి అసలు అనుమతి ఇవ్వలేదు. వాటి వల్ల చాలా మంది ఆ పేద ప్రజలు సామాన్య ప్రజలు ఇబ్బంది పడతారు. ఎందుకంటే వాళ్ళ వాడకం అప్పుడప్పుడు ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఆ రీఛార్జ్ను కావచ్చు లేకపోతే ఆ బిల్లును కట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆ మీటర్లు వద్దు అని చెప్పేసి కేసీఆర్ వాటిని పక్కన పెడితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఇబ్బంది పెట్టడానికి, ప్రజలను ముప్పి తిప్పలు పెట్టడానికి, ప్రజల నుంచి ముక్కుబెండి డబ్బులు వసూలు చేయడానికి మాత్రం వీళ్ళ దగ్గర ప్రీపెయిడ్ సంబంధించిన మీటర్లు పెడతా ఉంది. ఖచ్చితంగా ఇది వ్యతిరేకించాల్సిన విషయం. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించాల్సిందే. ఈ తెలంగాణలోకి రానియకూడదు అంటూ కూడా అక్కడ అదేవిధంగా ఈ మీటర్ల ద్వారా చాలా కరెంటు బిల్లు పెరిగిపోతుందంటూ కూడా అలాగే ఉత్తరప్రదేశ్లో దీన్ని తీసుకొచ్చి చాలా మంది కూడా నిరసనకారులు రోడ్డు ఎక్కుతా ఉన్నారంటూ కూడా వార్త చూస్తున్నాం. మరి ఏం చేయాలో చూద్దాం. దీనికి సంబంధించి అసలు ఏం జరగబోతుంది, మరి ప్రజలు దాన్ని తీసుకోబోతున్నారా ఏంటి అని చెప్పేసి చూడాలి.